అందరికీ నమస్కారం. ఈ నెల 2వ తారీఖున నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాలలో కబడ్డీ పల్నాడు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ బాలికలు బాలుర విభాగంలో జట్లు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో పల్నాడు జిల్లా కబడ్డీ బాలుర విభాగంలో నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వి మణికంఠ సన్ ఆఫ్ కాళోజీ నాయక్ వీరారెడ్డిపాలెం, అలాగే టి అరవింద్ సన్ ఆఫ్ శ్రీనివాసరావు ఉప్పర్పాలెం, వీళ్ళిద్దరూ కూడా గుంటూరు జిల్లా జట్టు తరపున మణికంఠ, అలాగే పల్నాడు జిల్లా కబడ్డీ జట్టు తరపున అరవింద్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే బాలికల విభాగంలో ఎస్ భవ్యశ్రీ, అలాగే ఎస్ శైలజ, ఈ అమూల్య, వీళ్ళ ముగ్గురులో భవ్యశ్రీ అమూల్య పల్నాడు జిల్లా తరపున సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఎస్ శైలజ గుంటూరు జిల్లా తరపున కబడ్డీ టీంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపటి నుంచి కడప జిల్లా పులివెందుల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో గుంటూరు జిల్లా మరియు పల్నాడు జిల్లా తరపున సెలెక్ట్ అవ్వబడ్డ ఈ 5గురు స్టూడెంట్స్ వశిష్ఠ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులందరూ ఈ 5గురు పాల్పంచుకోబోతున్నారు. వీళ్ళందరికీ వశిష్ఠ జూనియర్ కళాశాల యాజమాన్యం తరపున సెలెక్ట్ అయినందుకు అభినందనలు. అండ్ అలాగే రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో తప్పకుండా ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి మొదటి స్థానంలో తప్పకుండా గెలుస్తారని ఆశిస్తున్నాం. అలాగే అక్టోబర్ 30వ తారీఖున ఏదైతే వాలీబాల్ టీంకి పల్నాడు జిల్లా వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున సెలెక్ట్ అవ్వబడి రాష్ట్ర స్థాయిలో కర్నూలులో జరిగినటువంటి పోటీల్లో 3వ స్థానం పల్నాడు జిల్లా జట్టుగా నిలబడటం జరిగింది. ఈ 3వ స్థానంలో ఉన్న మన పల్నాడు జిల్లా నుంచి మన కళాశాల ఎన్ దీపిక ఆ జట్టులో కీలకమైన క్రీడాకారుడిగా ఉండటం నిజంగా అభినందనీయం మరియు సంతోషం. ఈ సందర్భంగా దీపికను కూడా కళాశాల తరపున, అలాగే చైర్మన్ మద్రు కోటేశ్వరరావు గారు, వైస్ చైర్మన్ నర్రా శేషగిరిరావు గారు, డైరెక్టర్ మదన్ శెట్టి బవిర్ రాజారావు సారు, అండ్ అలాగే నల్లపాటి శ్రీకాంత్ సారు, మా యువ కోచ్ సురేష్ గారి తరపున వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. ఇలా క్రీడలు మొదటి సంవత్సరం అయినప్పటికీ వశిష్ఠ జూనియర్ కళాశాల స్థాపించి ఈ తక్కువ సమయంలోనే క్రీడల్లో పిల్లలు అన్ని విభాగాల్లో పాలుపంచుకోవటం, ఉత్తమ ఫలితాలు సాధించడం నిజంగా మాకు గర్వకారణం. రాబోయే రోజుల్లో కూడా చదువుతో పాటు క్రీడల్లో ఇలాగే పిల్లల్ని ప్రోత్సహించడానికి వశిష్ఠ యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని తెలియపరుస్తున్నాం. సంతోషం.